తిరుపతి జిల్లా రేణిగుంటలో బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు కోరుతూ సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రేణిగుంట అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైల్వే ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణిగుంట జంక్షన్ దేశంలోనే అత్యంత కీలకమైన రైల్వే కేంద్రాల్లో ఒకటని సాధన సమితి కన్వీనర్ గోపాల గిరిధర్ తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్నా తగిన అభివృద్ధి మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పోరాడితేనే బాలాజీ రైల్వే డివిజన్ సాధ్యమవుతుందన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది డైలీ ఉండేది. అప్పట్లో ఒక 25 ఏళ్ళ ముందు బ్రాడ్ గేజ్ నుంచి మీటర్ గేజ్ మారుస్తూ దాన్ని వారానికి 3 రోజులు చేసేస్తారు. మదనపల్లి అనంతపూర్ రూట్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని ఉండేది. దాన్ని ఈ పక్క పేరు మార్చి ఈ పక్క మార్చిన ఈరోజు డైలీ ట్రైన్ తిరుపతి టు సికింద్రాబాద్ వయా మదనపల్లి అనంతపూర్ ట్రైనే లేదు. సో ఇవన్నీ కూడా మళ్ళీ అమరావతి ప్రాంతానికి ఎత్తుకుంటే గూడూరు నుంచి విజయవాడకి డైలీ ఇంటర్సిటీ ఉంది. అది 6 గంటలకి అక్కడ వదిలి మార్నింగ్ 10:30కి అమరావతి విజయవాడకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6కి బయలుదేరి గూడూరులో నుంచి నైట్ అంతా ఉంటుంది. అది కనీసం రేణిగుంట కానీ తిరుచానూరు కానీ తిరుపతికి ఎక్స్టెండ్ చేయమన్నా కూడా దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మేము దీన్ని శాంతియుతంగా ర్యాలీల రూపంలో, బంద్ రూపంలో, నిరాహార దీక్ష రూపంలో కూడా ఈ ఉద్యమము తీవ్ర రూపం దాల్చి మన ప్రభుత్వాది నేతలు, మన రాష్ట్ర ప్రభుత్వాది నేతలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్ళి సాధించుకుంటారని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏ విధంగా పోరాటం జరిగిందో, ప్రైవేటీకరణ ఏ విధంగా ఆపుకున్నారో, జోన్ కూడా ఒకప్పుడు దాన్ని విశాఖపట్నం జోన్ కూడా క్వశ్చన్ మార్క్ అయిన దాన్ని కూడా ఏ విధంగా సాధించుకున్నారో అదే స్ఫూర్తితో ఇక్కడ ప్రాంత ప్రజల సమైక్యంగా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వీళ్ళ స్ఫూర్తితో దీన్ని మేము సాధించుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం.